జై తెలంగాణ. నిన్న ప్రీమియర్ షో రిలీజ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా గురించి మాట్లాడదలుచుకున్నా. ఒక్కసారి మీరు ప్రజలందరికీ గుర్తుకున్నది, పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర రేవతి అని ఒక మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ఇప్పటికీ ఇంకా హాస్పిటల్నే ఉన్నాడు, చావు బతుకులల్లా, బతుకులో లేదో కూడా తెలియదు. ఆ సమయంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చాలా ఎమోషనల్ గా ఒక 15 నిమిషాలు ఉపన్యాసం దంచింది. వినండి. నేను కుర్చీలున్నంత మటుకు స్పెషల్ ప్రివిలేజెస్ ఇచ్చే సవాలే లేదని చెప్పిండు. చాలా ఎమోషనలైజ్ డ్రామా క్రియేట్ చేసిండు. దానికి ఏంటంటే ఒక వాస్తవిక ఘటనను నేను అధ్యక్ష ఆ సీన్ చూస్తుంటే తల్లి రేవతి కొడుకుని ఇట్లా పట్టుకొని తొక్కిసలాటలా పట్టుకొని వదిలిపెడతలేకుండే, ఆమె చనిపోయేటప్పుడు కూడా చెయ్యి అట్లే చేతిలో పట్టుకున్నది కొడుకుది అని ఇట్లా ఎమోషనలైజ్ చేసి అప్పుడు నాకు తల్లి ప్రేమ ఏంటిదనేది నాకు అర్థమైంది అని ఈ మాట మాట్లాడిండు. మాట్లాడేప్పుడు అంతే ఆవేశంగా చెప్పి ఈ సినిమా వాళ్ళు 10 రోజుల తర్వాత కూడా ఒక్కరు కూడా కనీసం హాస్పిటల్కి వచ్చి చూడలేదు అని చెప్పి మాట మాట్లాడుకుంటూ ఇంకొక నేషనల్ ఛానల్, ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు నేషనల్ ఛానల్ ఒక మాట మాట్లాడి ఒకసారి.